హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అగారో బ్రాండ్ ఎయిర్ ఫ్రైయర్ రివ్యూ చేస్తున్నాను. ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం ఒకసారి దీంట్లో కుక్ చేసుకుని చూద్దాం. ప్రస్తుతం ఇది వచ్చి మనకి కాస్ట్ 4000 పడింది. ఆల్రెడీ నేను అగారో రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను. అది దాంట్లో రైస్, బ్రౌన్ రైస్, ఇంకా స్టీమింగ్ ఆప్షన్స్ అనేవి చాలా బాగున్నాయి. ఆల్రెడీ నేను చాలా రోజుల నుంచి అది యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆ ప్రోడక్ట్ అనేది నచ్చి నాకు మళ్ళీ అగారో బ్రాండ్లోనే ఎయిర్ ఫ్రైయర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేద్దాం. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ ఏమన్నా డ్యామేజెస్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకున్నాను. దీంట్లో మనకు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినే వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది. ఆయిల్ వితౌట్ ఆయిల్ అనమాట, ఆయిల్ లేకుండా డీప్ ఫ్రైస్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా కేక్స్, కుకీస్ అలా చేసుకోవడానికి కూడా ఇది పనికొస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేసి దీన్ని ఆపరేటింగ్ ఎలానో చూసేద్దాం. దీంట్లో మనకి ఒక బౌల్ వచ్చేసింది, అలాగే దానికి ఒక ప్లేట్ కూడా ఇచ్చారు. ఈ ప్లేట్ పైన పెట్టుకొని ఫ్రైస్ ఏమైనా చేసుకోవడానికి ఇది బౌల్. డ్యూరబిలిటీ అయితే చాలా బాగానే వచ్చింది. ఒకసారి చెక్ చేసుకున్నాను, ఎక్కడైనా ఏమన్నా డ్యామేజెస్ అట్లా ఏమన్నా వచ్చాయేమో. ఓకే, ఎవ్రీథింగ్ బట్ బాగానే ఉంది. దీంట్లో మనకు 2 years వారంటీ ఇచ్చారు, యూజర్ మాన్యువల్ ఇచ్చారు, అలాగే కొన్ని రెసిపీస్ కూడా ఇచ్చారు. మనం ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు ఇచ్చిన ఈ బుక్లో మాత్రం రెసిపీస్ చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది. ప్రాన్స్, ఫిష్, కాప్స్, సాస్, చాలా చికెన్, ఎగ్ రోల్స్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ టైం కదా యూజ్ చేసేది. దీంట్లో వచ్చి ఫస్ట్ నేను పొటాటోస్ ఫ్రై చేసి పడేసాను ఫస్ట్ టైం కాబట్టి. ఇది సెకండ్ టైం ఫిష్ ఫ్రై అనేది పెట్టాను. ఫస్ట్ మనం మాన్యువల్ ప్లగ్ ఆన్ చేయంగానే దీంట్లో మాన్యువల్ వస్తుంది. దాంట్లో సెలెక్ట్ చేసుకొని టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. అలాగే టెంపరేచర్ మనకు కావాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇది ఫిష్ ఫ్రై ఇలా వచ్చింది. ఓకే, సాటిస్ఫై అనిపించింది. ఇంకా మనం ఈ ఓవెన్లో ఎన్నో రెసిపీస్ చేస్తాం.